మనం వర్షంలో ఏమవుతది, వర్షం చాలా పడిన తర్వాత కొంచెం మనం మాస్కిటోస్ కానీ బ్రీడింగ్ ఎక్కువ అవుతాయి. సో దీనివల్ల కొన్ని డిసీజెస్ కానీ, జబ్బులు కానీ అవకాశం ఉంటాయి. సో వర్షంలో మనం జబ్బులేముంటాయి, అది ఎలా డివైడ్ చేస్తామంటే, ఒకటి మాస్కిటో వల్ల ఏమైనా వస్తుందా? నెక్స్ట్ వాటర్ కన్జంప్షన్‌లో ఏమైనా వస్తుందా? నెక్స్ట్ ఫుడ్ తినే అది దానివల్ల ఏమైనా వస్తుందా అని డిఫరెంట్ కేటగిరీలో మనము జబ్బులు కానీ డిసైడ్ చేస్తాం. సపోజ్ మాస్కిటో వల్ల ఏమొస్తది? మన ఇండియన్ సెట్టింగ్‌లో మాస్కిటోలో వచ్చే జబ్బులు ఎనీ ప్రదేశంలో అంటే మనం డెంగ్యూ అనేది నార్మల్‌గా మాస్కిటో బైట్ వల్లనే వస్తది. ఇది ఇంకొకరితో ఇది రావడానికి అవకాశం ఉండదు. ఇది బైట్ వల్లనే వస్తది. సో అది బైట్ వల్ల వస్తే మనకు ఫీవర్ గానీ హై గ్రేడ్ ఉంటది. అది దాంట్లో 3 ఫేజెస్ ఉంటాయి. ఫస్ట్ ఫీవర్ ఎక్కువ ఉంటది. తర్వాత ర్యాషెస్ వస్తాయి. తర్వాత కళ్ళు వాపు గానీ, పొట్టలో వాపు గానీ అది అవకాశం ఉంటాయి. సో ఇది మనము ఒకసారి డాక్టర్ దగ్గర వెళ్తే వాళ్ళు చూసి డిసైడ్ చేస్తారు. మాస్కిటో వల్ల నెక్స్ట్ ప్రాబ్లమ్ ఏంటి? మలేరియా కూడా రావడానికి అవకాశం ఉంటాయి. వేరే ఇంకా జబ్బులున్నాయి. బట్ మోస్ట్ కామన్ ఇది 2 ఉంటాయి మన దేశంలో. సో ఇప్పుడు మాస్కిటో బ్రీడింగ్ అవ్వకుండా చూడాలంటే మన సరౌండింగ్ ఏముంటది అన్నీ క్లీన్‌గా పెట్టాలా. వాటర్ ఎక్కడైనా ఉంటే దాన్ని క్లీన్ చేసి ఆర్ డ్రై పెట్టాలా. సో దానివల్ల ఏమవుతుంది, మనం మాస్కిటో అక్కడ బ్రీడింగ్ అవ్వదు. బ్రీడింగ్ అవ్వలేకపోతే జబ్బులు రాదు, సింపుల్. సో మాస్కిటో బ్రీడింగ్ అవ్వకుండా చూసుకోవాలి. ఒకటి క్లీన్ చేసుకోవాలా, ఆర్ మనకి స్ప్రే ఉంటాయి, మన గవర్నమెంట్లో కూడా చేస్తారు, DDT స్ప్రే కానీ అది కానీ చేసుకొని బ్రీడింగ్ అవ్వకుండా చూసుకోవాలి. ఇది ఫస్ట్. సెకండ్ ఏంటి, మనకి వచ్చే జబ్బులు అంటే ఫుడ్తో ఆర్ వాటర్తో పాటు. సపోజ్ వర్షంలో ఏమవుతుంది, మనము కొంచెం వాటర్ కానీ కన్జంప్షన్ వితౌట్ బాయిల్ చేసి తాగితే, సో దానివల్ల మోషన్స్ కానీ, వామిటింగ్ కానీ, ఫుడ్ ఇన్ఫెక్షన్ కానీ, ఆర్ కాలర్ అంటాము, ఆర్ టైఫాయిడ్ చెప్తాము. సో ఇది అవకాశం ఉంటాయి. సో దీని ప్రివెన్షన్కి ఏం చేస్తాము, కొంచెం వాటర్ ఏముంటుంది అది వేడిగా చేసి అంటే బాయిల్ చేసి కొంచెం నార్మల్ టెంపరేచర్ ఉంచినే తాగాల. వర్షంలో వెళ్ళిన తర్వాత అది బయట ఫుడ్ కానీ అది కానీ కొంచెం అవాయిడ్ చేస్తే బెటర్ ఉంటుంది. ఎందుకంటే దానివల్ల ఫుడ్ ఇన్ఫెక్షన్ వస్తే మళ్ళీ ఇది రిపీట్ అవుతాయి. సో ఇది టైఫాయిడ్ కానీ ఇది అన్ని ఫుడ్లో వచ్చే మన జబ్బులు. సెకండ్ ఇంపార్టెంట్ జబ్బులు అంటే హెపటైటిస్ చిన్నపిల్లల్లో హెపటైటిస్ A అనే ఉంటుంది. ఇది కూడా ఫుడ్ ఆర్ వాటర్తో పాటు వచ్చే ఛాన్సెస్ ఈ సీజన్లో మనకి ఎక్కువ వస్తాయి. సో అది అవాయిడ్ చేయాలంటే మన ఫుడ్ కానీ అది కానీ తినేటప్పుడు అన్నీ మంచిగా బాయిల్ చేసి ఆర్ ఫ్రెష్ కుక్డ్ ప్రిపేర్ చేసేదే తినాలా. అంటే ఫ్రెష్ ఏముంటుంది అదే తినాలా, రాదర్ దాన్ ఈరోజు చేసాము రేపు తింటాము అది అట్లా అవ్వకూడదు, చేయకూడదు కూడా. సో ఫ్రెష్ ప్రిపేర్ చేయాలా, ఫ్రెష్గా తినాలా. వాటర్ ఉంటుంది, బాయిల్ చేయాలా, కొంచెం నార్మల్ టెంపరేచర్ వచ్చినప్పుడు తాగాలి. సో ఇది చేస్తే మనము ఫుడ్ ఆర్ వాటర్తో ద్వారా వచ్చే జబ్బులు కానీ తక్కువ చేయవచ్చు. థర్డ్ ఇంపార్టెంట్ ఏంటి, మనం ఫ్లూ అంటాము. ఫ్లూ అంటే ఏంటి, మనకి నార్మల్ ఇప్పుడు కోవిడ్ తర్వాత అందరికీ తెలుసు ఫ్లూ అంటే నార్మల్ జబ్బులు, కాఫ్ కానీ ఫీవర్ కానీ వస్తుంది. ఇది మనం ఎన్విరాన్మెంట్లో స్పోర్స్ ఉంటాయి. స్పోర్స్ ఉన్నప్పుడు అది ఎవరైనా దగ్గర అనుకోండి అది వేరే వాళ్ళకి అవకాశం ఉంటాయి. ఇంతకుముందు చెప్పిన జబ్బులు కానీ ఒక్కరితో ఒకరు రాదు. ఈ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ ఉంటాయి అంటే మన లంగ్స్ వల్ల ఇన్ఫెక్షన్ ఏమి ఉంటాయి, అది ఒక్కరితో ఒకరు అవకాశం ఉంటాయి. సో దీంట్లో ప్రివెన్షన్ ఏంటి, చేతులు మంచిగా కడుక్కోవాలా. సపోజ్ కాఫ్ చేసేటప్పుడు కాఫ్ ఇటిక్విట్ అని ఉంటుంది, అంటే దగ్గేటప్పుడు మనము హ్యాండ్ ముందు చేసి ఆర్ కర్చీఫ్లో దగ్గాల, రాదర్ దానివల్ల ప్రివెన్షన్ అయితే ఎక్కువ ఉంటుంది, అంటే వేరే వాళ్ళకి రాకూడదు. సో తర్వాత మనం వాటర్ కానీ క్లీన్గా చేసినే తాగాల. సపోజ్ ఫీవర్ ఉన్నప్పుడు కొంచెం ఫీవర్ మెడిసిన్ తీసుకొని చూడాలా, వాటర్ ఎక్కువ కన్జంప్షన్ చేయాలా. సో ఇది అన్నీ మనం ఫ్లూ ప్రివెన్షన్ కోసం. సో అన్ని జబ్బుల్లో ఇంపార్టెంట్ చెప్పినట్టు చేతిలో కానీ మంచిగా కడుక్కోవాలా, ఫ్రెష్లీ ప్రిపేర్డ్ ఫుడ్ ఏముంటుంది అది తినాలా, వాటర్ ఏముంటుంది బాయిల్ చేసి నార్మల్ టెంపరేచర్ నుంచి తాగాల. కొన్నిసార్లు చెప్తారు మనము అన్ని ఆరో వాటర్ తాగుతాము అది తాగుతామని, బట్ స్టిల్ అది బాయిల్ చేసి నార్మల్ టెంపరేచర్ వచ్చినప్పుడైనా తాగండి. ఎందుకంటే ఇది ఆరో ప్రాసెసింగ్ ఎలా ఉంటుంది మనకు తెలియదు. సో దానివల్ల టైఫాయిడ్ కూడా రావచ్చు. సో లాస్ట్ ప్రివెన్షన్ అంటే ఏంటి, మనం ఇది రాకుండా ఎలా చూసుకోవాలా. సో కొన్ని జబ్బులకి వ్యాక్సిన్ ఉన్నాయి. సో టైఫాయిడ్కి ఒక వ్యాక్సిన్ వస్తుంది, అది టైఫాయిడ్ వ్యాక్సిన్ తీసుకుంటే టైఫాయిడ్ జనరలీ 99% రాదు. హెపటైటిస్ ఏకి వ్యాక్సిన్ ఉంది, అది తీసుకోవాలా. సపోజ్ ఫ్లూ ఇంపార్టెంట్ ఏంటి, మనము చిన్నపిల్లల్లో అప్ టు 5 years ఫ్లూ వ్యాక్సిన్ ఇస్తాము. అది జనరలీ జూన్ జూలై సీజన్లో ఇస్తాము. సో దట్ మనము ప్రివెన్షన్ చేసుకోవచ్చు. ఇది అప్ టు 5 years.
5 ఇయర్స్ తర్వాత ఏం చేస్తాము? 5 ఇయర్స్ ఎప్పుడు సపోజ్ ఎవరికైనా హార్ట్ ప్రాబ్లమ్ ఉంది, కిడ్నీ ప్రాబ్లమ్ ఉంది, బీపీ ప్రాబ్లమ్ ఉంది. ఈవెన్ పెద్దవాళ్ళకి కూడా ఫ్లూ షాట్స్ ఇస్తారు. సో ఇది ఫ్లూ షాట్స్ అంటాం. ఇది ఫ్లూ షాట్స్ జనరల్లీ మన ఇండియన్ సెట్టింగ్‌లో జూన్, జూలైలో ఇస్తాము. అది ప్రివెన్షన్ కోసం స్వైన్ ఫ్లూ ప్రివెన్షన్ కోసం. సో ఇది రొటీన్‌గా వచ్చే మనకి కాలరా గాని, డెంగ్యూ గాని ఇంకా వైరస్ వ్యాక్సిన్స్ రాలేదు. మనం డెంగ్యూ వైరస్ గాని వస్తది నెక్స్ట్ ఒక 3, 4 ఇయర్స్‌లో రావచ్చు. సో అది వస్తే దానికి వ్యాక్సిన్ అనేది ఇవ్వచ్చు.